హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడైతే కనుక నేను పోలవరం టర్నల్స్ ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో ఆ టర్నల్ దగ్గర అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పవర్ హౌసెస్ అనమాట. ఇవి మొత్తం ఇలా వరుసగా చూసుకుంటే కనుక మనకి 11 ఉంటాయి అన్నమాట. సో ఏవైతే ఈ 11 సర్క్యూట్స్ ఉంటాయో ఈ 11 సర్క్యూట్స్ నుంచి ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఇటు చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ సరే బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇదంతా ఫాగ్ ఉంది. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ అంతా కూడా ఇటు నుంచి వచ్చి మనకి ఏదైతే ఈ పవర్ టర్బైన్ టర్నల్స్ ఉన్నాయో ఈ టర్నల్స్లో ఇవి కంప్లీట్గా 11 ఉంటాయి అన్నమాట. చూడండి, మీకు ఇక్కడి నుంచి చూస్తుంటే మనకి అటేప్ సైడ్ కూడా కనపడుతుంది. ఇది ఒక్కటి బ్లాక్ అయింది. చూడండి, ఇప్పుడు మనం ఇటు నుంచి చూస్తుంటే అటే పక్కన టర్బైన్స్ కనపడుతున్నాయి. చూసారా, మీకు ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి. డెడ్ ఎండ్, మనకి అటే పక్కన డెడ్ ఎండ్లో కొంతమంది వర్కర్స్ వర్క్ చేయడం చూడొచ్చు. అంటే నేను చెప్పేది ఇక్కడ పైకి ఎక్కితే వ్యక్తి కాదు, అటే పక్కన డెడ్ ఎండ్లో కూడా మనకి టర్బైన్స్ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది అనమాట. సో ఇది ఏదో చిన్నగా ఇక్కడ నుంచి చూస్తున్నట్టు అనుకోకుండా ఒక్కొక్కటి మినిమం 3 లారీల హైట్ ఉంటుంది. ఈ కొండను ఒకసారి మీరు చూడండి. అంటే 11 టర్నల్స్ ఉన్నాయంటే ఈ కొండ అంత భారీగా ఉందనేది మీకు కొంచెం అర్థమవుతుంది. సో మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటేనండి, ఇది ఒక్కొక్కటి మినిమం లోపల 2 లారీలు వెళ్ళేంత వెడల్పు ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా మీరు కింద ఇక్కడ మనుషులు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడైతే కనుక నెక్స్ట్ స్టేజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ మనకు అక్కడ పర్మిషన్ ఇస్తే ఆ కిందకైతే తీసుకెళ్తాం మిమ్మల్ని. సో ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలని అయితే కోరుకోండి, ఓకేనండి. సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ సైట్లో అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత భారీగా అయితే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలు కానీ. ఇప్పుడు చూస్తున్నారు ఇది కొండకి మొత్తం ప్లాస్టింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, U4, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6, ఇలా యూనిట్ 7, యూనిట్ 8 అనుకుంటా మొత్తం 11 యూనిట్స్ అనమాట. అంటే మనం హోల్స్ పరంగా టర్నల్స్ పరంగా చెప్తున్నాం కానీ చూడండి ఎంత భారీగా ఉందో ఈ కొండ. అన్నయ్య ఎక్కుతున్నాడు. తర్వాత మన సబ్స్క్రైబర్ని కూడా తీసుకొచ్చాం మనతో పాటు. పర్మిషన్ అడిగి మరీ వెళ్తున్నారు. భయం ఊగుతూ వెళ్తున్నారు. తర్వాత నేనే ఎక్కాల్సింది, వీళ్ళిద్దరు ముందే ఎక్కిన తర్వాత. అయ్యో బాగానే ఎక్కేసారు. అక్కడక్కడ ఇవ్వండి. కరా ఎలా ఉందిరా బంగారా? ఏంటి భయం వేసిందమ్మా? భయం వేసిందమ్మా? ప్రజెంట్ అయితే మనం స్టార్టింగ్ వీడియో అయితే అటు పక్కన మీకు అక్కడ చిన్న చిన్న షెడ్స్ ఉన్నాయి కదండి, అక్కడ నుంచి అయితే తీసాము. ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ రాడ్స్ ఇవన్నీ కూడా ఏదైతే ఈ టన్నల్ని పగలగొట్టిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఇలా సిమెంట్ చేశారన్నమాట. ఫస్ట్ ప్రతిదీ అక్కడ మీకు పైన గోడ కనబడుతుంది కదా, ఆ పైన వాటర్ కూడా వచ్చేస్తుంది. మనకి భూగర్భ జలాలు అంటారు కదా, రాళ్లలో కూడా నీరు ఉంటుంది అని అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. సో ఏదైతే ఫస్ట్ ఈ టర్నల్ అంటే కొండను పగలగొడతారో, కొండను పగలగొట్టిన తర్వాత ఇలా సిమెంట్ చేసి రాడ్లు పెట్టి సిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు నా బ్యాక్ సైడ్కి ఒకసారి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఏదైతే నా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్న ఈ రాడ్ ఏదైతే ఉందో నా చెయ్యి కూడా సరిపోవట్లేదు, 2 చెయ్యిలు పెట్టినా సరిపోవట్లేదు, అంతంత ఉంది యాక్చువల్గా ఒక్కొక్క రాడ్. కంప్లీట్గా ఈ టర్నల్ మొత్తం ఉక్కు కవచం కింద తయారు చేస్తారనమాట. ఉక్కు కవచం అంటే చూడండి నా బ్యాక్ సైడ్ ఒకసారి మొత్తం ఐరనే. రాంగ్లో దూరంగా మీకు ఒక రౌండ్ ఒకటి కనిపిస్తుంది కదా, రౌండ్గా ఒక ఆబ్జెక్ట్ కనబడుతుంది. ఆబ్జెక్ట్ ఏం కాదు, ఇందులోంచి వెళ్ళే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా ఈ వాటర్ స్ట్రోమ్. అంటే ఇంత ఫాస్ట్గా వచ్చే పోలవరం ప్రాజెక్ట్ వాటర్ ఒక్కసారిగా ఈ వాటర్ స్ట్రోమ్ అనేది ఏదైతే మధ్యలో కడ్డీలు ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు వీటన్నిటికీ కూడా ఎలక్ట్రికల్ సెన్సర్స్, అలాగే మన పవర్ టర్బైన్స్ సంబంధించిన పవర్ కూడా ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనతో పాటు మన సబ్స్క్రైబర్ ఇక్కడ ఒక ఆయన అయితే కలిసాడు. ఇప్పుడు చూడండి, నేను ఈ ఉప్పు కవచం ఏదైతే ఉందో సౌండ్ చూడండి. యాక్చువల్గా మనం ఇనుమును కానీ రేకింగ్ కొట్టే సౌండ్ రావాలి, ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ కాంక్రీట్ ఉందన్నమాట. మరిన్ని పోలవరం గురించి, అలాగే మన ట్రైబల్ వీడియోస్ గురించి, హైడెన్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి, ఇది కూడా ఒక రకమైన టూరిస్ట్ ప్లేస్ అనండి. బట్ ఏంటంటే అందరినీ ఇక్కడికి అలౌ చేస్తారు అలౌ చేయరనే కొన్ని సందిగ్ధం పట్టుకుని చాలా మటుకు బయటకైతే ఎవరు రారు ఇలాంటి ప్లేసెస్ చూడటానికి. ఎందుకంటే ఇది భారతదేశ ఫ్యూచర్ ఇది. ఎందుకంటే భారతదేశంలోనే
అత్యంత బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఇక్కడ తయారైనంత విద్యుత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడా కూడా ఇంత విద్యుత్ అయితే తయారవదు. ఒక్కొక్క టర్బైన్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయి అనేది. సో ఇది కనుక పూర్తి స్థాయిలో ఇది పూర్తి అయితే కనుక ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి వాటర్ కష్టాలు, కరెంట్ కష్టాలు, చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా నెరవేరుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది కంప్లైంట్మెంట్ వస్తుందండి. మీరు ఇక్కడ వరకు వీడియోలో వచ్చారంటే మన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము అటే పక్కన ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాన్ని మీకు చూపించబోతున్నాను కదా. అండ్ మీకు చెప్పినట్టే ఇటే పక్క అయితే తీసుకొచ్చాను. తర్వాత మీకు అటు నుంచి టర్నల్ చూపించాను కదా, అలాగే ఇప్పుడు ఇటు నుంచి చూడండి టర్నల్ సైజ్. అటు సైడ్ మీకు చిన్నగా ఉన్న టర్నల్ సైజ్, ఇటు వచ్చేటప్పటికి ఎంత హెవీ వ్యాక్యూమ్తో వాటర్ వచ్చి ఇక్కడ చూసారా రౌండ్గా ఉంది. అదిగోండి రౌండ్గా ఉంది చూడండి లోపల, ఆ రౌండ్గా ఉంది కదా, దాంట్లోకి వాటర్ స్ట్రోమ్ ఒకేసారి వెళ్ళిన తర్వాత ఆ పైన మీకు కనిపించేది ఏదైతే ఉందో ఈ జల విద్యుత్ ఏదైతే ఉందో ఈ జల విద్యుత్ని అంతా కూడా మాన్యువల్గా అలాగే సెట్ చేసేటటువంటి జల విద్యుత్ కేంద్రం అనమాట. ఇదంతా కంప్లీట్గా జల విద్యుత్ కేంద్రం ఇప్పుడు తయారవుతుంది. ఇప్పుడు దాకా టర్నల్స్, టర్బైన్స్ వచ్చినాయి. ఇప్పుడైతే చూడండి జల విద్యుత్ కేంద్రం అయితే రెడీ అవుతుంది. చూడండి ఇటు నుంచి అటు వే అయితే ఎంత ఉందో, అలాగే ఇటు సైడ్ మిగతా టర్నల్స్ దగ్గర జరిగేటటువంటి వర్క్ ప్రాసెస్ని అయితే మీరు చూడవచ్చు. మ్యాక్సిమం అందరూ కూడా బయట వాళ్ళే, అందరూ కూడా మ్యాక్సిమం ఎవరి వర్క్స్లో ఎవరి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు అయితే ఉన్నారు. చూడండి కొండని చక్కగా ఏదో చెక్కేసినట్టు చెక్కేసారు వీళ్ళు, సరదాగా చెక్కేసారు ఆడతా పడతా. చూస్తున్నారు కదా ఇటు పక్క గోడ. యాక్చువల్గా దూరం నుంచి చూస్తే ఇదేనా అనిపించింది. బ్రో నీకు ఏమనిపించింది బ్రో దూరం నుంచి చూస్తే? దగ్గరికి వచ్చే కదా, దూరం నుంచి చూసి అసలు ఫస్ట్ ఈ ప్లేస్ ఏమనుకున్నా, ఏం లేదు అనుకున్నాం. ఇప్పుడు లోపల నుంచి వచ్చినప్పుడు మనం ఇందులో ఇప్పుడు ఇంటికి మొక్క అంటావా ఎలక ఎంత ఇసుక రేణువు అంటావా? ఇప్పుడు మనం ఇసుక రేణువులా ఉన్నాం ఇక్కడ. చూడండి ఎంత పైకి ఉందో, చూడటానికి 1/2 కిలోమీటర్ పైకి ఉంటుంది కొండ. సో అలాంటి ప్లేస్లో అయితే కనుక మన పోలవరం జల విద్యుత్ కేంద్రం అయితే సిద్ధమవుతుంది. అయితే కనుక మనం ఏదైతే పవర్ జనరేట్ అయ్యి పవర్ తయారవుతుందో పోలవరం ప్రాజెక్ట్ అక్కడైతే పైన ఉన్నప్పుడైతే వీడియో చూపించాం. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడంతా కూడా పవర్ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి జల విద్యుత్ కేంద్రం అనమాట. అది జల విద్యుత్ కేంద్రం అక్కడ తయారవుతుంది. సో వీడియో అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా అటు సైడ్ నుంచి నేను ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చిన ఇటు సైడ్ వీడియో విడిగా, అటు సైడ్ వీడియో విడిగా తీసాం. మీరు చూస్తున్నారు కదా మనతో పాటు వచ్చిన మరొక యూట్యూబర్ బంగారం అయితే కనుక ఆ సైట్ నుంచి అయితే వస్తున్నాడు. ఇటే పక్కన ఉన్నటువంటి యంత్రాలు ఇదంతా కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. ఇలాగే మీరు వీడియోస్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. కొత్తగా ఛానల్లో చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ కానీ, మీరు చేసే కామెంట్ కానీ, మీరు సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మేము మరింత మంచి కంటెంట్, మరింత వాల్యూ కంటెంట్ అయితే మీకు చూపించగలుగుతాం. ఇప్పుడైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి సైట్ని చూపించాం. ఇక్కడ నుంచి మేము అటేప్ సైడ్ ఏదైతే మా వెహికల్స్ ఉన్నాయో అటు సైడ్కి వెళ్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఒకదాని మళ్ళీ ఒకటి ఇలా వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఇప్పుడైతే కనుక మనం ఏదైతే ఈ పవర్ జనరేట్ అయ్యే ఈ పవర్ సర్క్యూట్స్లోంచి బయటకైతే వస్తున్నాం. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిగించలేదు, ఆవేశం అయితే వస్తుంది. సో ఇవి ఫుల్గా బిగిస్తే దీని దగ్గరికి కూడా రానివ్వరు. ఇంకా యాక్చువల్గా నాకు తెలిసి ఇదే లాస్ట్ అవ్వచ్చు. ఇంకా చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే అదిగో మన సబ్స్క్రైబర్ బ్రదర్ అయితే ఉన్నాడు. చాలా ఇదిగా ఉంది అంటే కంప్లీట్గా ఇక్కడ ఇలా ఉంది. అది చూడండి ఎంత ఇక్కడ ఉందో, ఇదంతా డౌన్. చూడండి మన వాళ్ళు అంత చిన్నగా కనబడుతున్నారు. ఇక్కడ నుంచి జూమ్ చేస్తే మాత్రం కనబడుతున్నాడు. నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చూపించినప్పుడు ఇది చాలా చిన్నగా ఉంది. మేము దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు పైకి ఎక్కి కిందకి దిగుతూ ఉంటే చూసారా ఏదో చిన్న చీమల్లాగా నలకల్లాగా అయితే కనబడుతున్నారు అనమాట. సో ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి త్వరితగతిని ఇది పూర్తి చేయడానికి అందరూ అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇది ఎంత త్వరగా మనకి పూర్తయితే మన రాష్ట్రానికి అంత మంచి అయితే జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ప్రతిరోజు మీకు ఒకటి వస్తుంది. మీ అందరి సపోర్ట్ ఉంటే చాలు, మాకు మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు
ఎప్పుడు మన ఛానల్కి ఉంటాయని మరింత కోరుకుంటున్నాం. అలాగే మన ఛానల్లో క్యాంపింగ్ వీడియోలు, కొత్త కొత్త హెడెన్ టూరిస్ట్ ప్లేసెస్, ఇలా వాట్ నాట్ ప్రతిదీ కూడా ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మిమ్మల్ని మా వీడియోస్ ద్వారా ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ అయితే చేయము. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ఎల్లప్పుడూ మీ అందరి అభిమానాలు మాకు ఉంటాయని కోరుకుంటున్నాం.